రాజకీయాల్లో తిట్ల పోతలు సరే, మరి కొడితే కుక్కల్ని చంపితే ఓట్లు రాల్తాయా? ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ మైండ్ సెట్ అంతలా దిగజారుతోందా? అధికార దాహంతో మోగజీవాల్ని మర్డర్ చేసి కళేబారాల్ని సమాధి చేశారంటే ఏమనాలి? సునకం విశ్వాసానికి ప్రతీకనే, కానీ ఇటీవలే చిన్నారులపై కుక్కల దాడులో ఆ విచలిత దృశ్యాలు సమాజాన్ని కలవరపరిచాయి. ఇదంతా ఒకవైపు, రెండో వైపు చూస్తే మరో ఘోరం హన్మకొండ జిల్లాలో తెరపైకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు రాలుతాయని 100కు పైగా కుక్కల్ని చంపి వాటి కళేబరాలను పూడ్చి చేశారు. సాయంపేట ఆరేపల్లిలో ఈ దారుణం బయటపడింది. సదరు సర్పంచులు సహా 9 మందిపై కేసులు ఫైల్ చేశారు పోలీసులు. మొత్తం సర్పంచులు, ఉప సర్పంచులు, వాళ్ళ యొక్క సర్పంచ్ లేడీస్ ఉన్న దగ్గర వాళ్ళ భర్తలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూలీకి తీసుకొచ్చుకున్నటువంటి 2 వర్కర్స్ కూడా ఉన్నారు. వాటిని చంపడానికి వాళ్ళు భాగమైనారు అందులోపల. వీళ్ళందరూ కలిసి వాళ్ళకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాళ్ళు వాటిని అన్నింటినీ చంపడం జరిగిందని చెప్పేసి తెలుస్తున్నది. 100కు పైగా, అంటే ఒక చోట ఫస్ట్ షాంపేట్ లోపల కొన్నింటిని చంపారు, అట్లాగే ఆరేపల్లి అనేటువంటి గ్రామం లోపల కూడా కొన్నింటిని చంపడం జరిగింది. 2 చోట్ల కూడా పాతి పెట్టారు, 2 చోట్ల కూడా ఎగ్జూమ్ చేసినాము. కుక్కలు కోతుల బెడద లేకుండా చేస్తామనడం అంటే అలా మర్డర్ చేయడమా? డెఫినెట్ గా ఇది నేరం. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు పరకాల ఏసీపీ సతీష్ బాబు. చట్ట ప్రకారం చూసుకున్నప్పుడు ఇది నేరం అవుతుంది కాబట్టి ఈ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ ఎనిమల్స్ని, మూగజీవాలను మాత్రం చంపడానికి పూనుకోవద్దని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. వీధి కుక్కల బెడద ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. కానీ అలాంటి కేంద్రాల్లో కూడా కుక్కల ప్రాణాలకు దిక్కు లేకుండా పోతుంది. హైదరాబాద్ అమర్పేట్ జీహెచ్ఎంసీ డాగ్ షెల్టర్లో కుక్కలు చనిపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇక ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం బెలగలేరులో 250 వీధి కుక్కలను విషమిచ్చి చంపేసిన వైనం సంచలనం రేపింది. 250 కాదు, ఈ లెక్క అనధికారికంగా 450కి పైనే ఉండొచ్చు అనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జంతు సేవా సంస్థ ప్రతినిధుల ఫిర్యాదులతో వెలగలేరు పంచాయతీ కార్యదర్శిపై జి కొండూరు పిఎస్ లో కేసు నమోదైంది. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని సుమారు 400 పైన కుక్కల్ని ఈ ఏరియాలో చంపడం జరిగిందండి. ఒక్కొక్క కుక్కకి ఎంత ఇచ్చారు? ఒక్కొక్క కుక్క చంపడానికి 500 ఇచ్చారు. ఇక ఈ దారుణాలు మరొక ముందే ఓటు కోసం మూగజీవాలను కాటేసిన దుర్మార్గం హన్మకొండ జిల్లాలో చర్చగా రచ్చగా మారింది. బాధ్యులు ఎవరెవరో దర్యాప్తులో ఓ క్లారిటీ వచ్చింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు? ఇంకా పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. వాటిని చంపి అత్యంత దారుణంగా ఆ మూగజీవులను చంపడం పట్ల మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. సో ఆల్టర్నేట్ సోర్సెస్ ఆలోచించాలి తప్ప వాటిని ఈ విధంగా చంపవద్దని పోలీసులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారిపైన కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.